గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు మనం ఈ మధ్య ఎంతసేపటికి స్టేట్ లెవెలే మాట్లాడుతా ఉన్నాం. పాపం అవును. బీజేపీని వదిలేసాం. బీజేపీ అభిమానులు కూడా ఫీల్ అవుతా ఉన్నారు. హ్మ్. ఏంటి సార్ నాకు వాళ్ళకి కామెంట్ చేసే అవకాశాన్ని మీరివ్వట్లేదు. అదే. కానీ ఈ రోజు నాకు పేపర్ చూసినప్పుడు రెండు వార్తలు బాగా హైలైట్ అయింది సార్. ఒకటి, హ్మ్. నరేంద్ర మోడీ గారి హయాంలో కట్టిన పార్లమెంట్ నిన్న వాన పడితే పార్లమెంట్ మొత్తం నీటిమయం అయిపోయింది. మొత్తం ఎక్కడ చూసినా లీకేజీలు. సో హ్మ్. ఇదొక లీకేజ్ పర్వం. ఇంకోటి నీట్ ఎగ్జామ్ సార్. సో నీట్ ఎగ్జామ్ లో హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకున్న ఒక ఆమె గుజరాత్ లో రెండు సార్లు ఫెయిల్ అయిందంట. సో గుజరాత్ లో రెండు సార్లు ఫెయిల్ అయిన ఆమె నీట్ ఎగ్జామ్ లో హైయెస్ట్ మార్కులు తెచ్చుకుంది. సో మనకి చాలా మంది కూడా చెప్తా ఉన్నారు నీట్ ఎగ్జామ్స్ లీక్ అయిపోయినాయి అని. ఈ రెండు చూస్తే అసలు నిజంగా కేంద్ర ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారి హయాంలో కానీ అసలు వాళ్ళు ఏది సక్రమంగా నిర్వహించగలుగుతున్నారు. ఎందుకంటే మనం గతంలో మాట్లాడుకుంటే జిఎస్టీ గురించి కావచ్చు, డిమానిటేషన్ గురించి కావచ్చు, కోవిడ్ గురించి కావచ్చు, ఇలా అలా ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయి. కానీ అన్నింటినీ కప్పిపుచ్చుకుంటూ వస్తా ఉన్నారు. ఇంకా ఇంకా ఇలాంటివి పెరిగిపోతా ఉన్నాయి. ఏ ప్రతిపక్షం దీని గురించి మాట్లాడలేకపోతుంది. ఇప్పుడు ఆంధ్రాలో అయితే మనం మర్చిపోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న పార్టీలు అన్నీ కూడా బీజేపీతోనే ఉన్నాయి కాబట్టి ఎవరో మాట్లాడరు. ఈ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు ఎవరు? అలాగే ఇంకా బీజేపీ భ్రమలోనే ఉండి దేశాన్ని ఎన్నాళ్ళు నాశనం చేస్తారు. అది ఎక్కువ కాలం జరగదులెండి. కాకపోతే నీట్ ఎగ్జామ్స్ యొక్క గోల మనం మొన్న హ్మ్. గా రాష్ట్రపతికి ధన్యవాదాలు చెప్పే దీంట్లో గూడా దానిపైన చర్చిద్దాం అన్నప్పుడు మొన్న బడ్జెట్ సమావేశాలప్పుడు గూడా ఈ గోలని ప్రతిపక్షాలు తీసుకురావటం జరిగింది. నీట్ ఎగ్జామ్స్ లీకేజ్ మీద. ఇక పార్లమెంటు భవనం లీకేజ్ అంటారా? అసలు పార్టీయే లీకేజ్‌లో ఉంది. బీజేపీ పార్టీయే. ఆయన ఆర్భాటంగా ఒక పెద్ద భవనాన్ని కట్టేసి ఓ అలనాడు బ్రిటిష్ వాళ్ళు కట్టారు ఓ పార్లమెంట్ భవనం, తర్వాత మోడీయే కట్టాడు పార్లమెంట్ భవనం అని చెప్పుకోవాలని హడావుడిగా ఒక పార్లమెంట్ భవనం కట్టాడు. అసలు ఎన్నికల్లో వస్తున్నాయి అనే దానికి ఈ, ఆ, అయోధ్యలో రామ మందిరాన్ని సగంలో ఉన్న దాంట్లో బాలరాముడు విగ్రహం తీసుకొచ్చి పెట్టి ఎన్నికలకు వెళ్ళి రామనామ జపం చేస్తే మనకు ఓట్లు పడతాయి అనుకున్నాడు. అన్నిట్లోనూ లీకేజే జరిగింది. పార్లమెంట్లోనూ లీకేజే జరిగింది. ఎన్నికల్లో అయోధ్య రామాలయం విషయం లీకేజే జరిగింది. నీట్ ఎగ్జామ్స్ పరీక్షలు లీకేజే జరిగినాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారంగా మనకి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మనం చూసుకుంటే మనకి ఇక్కడ తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, కేంద్రం స్థాయిలో కూడా కావచ్చు, పరీక్షలు అనగానే వెంటనే లీక్లే తయారవుతున్నాయి. దీని అంతటి కారణం ఏంటి? రాజకీయ నాయకులు కలగజేసుకోవటం. ఎప్పుడైతే వ్యవస్థల్లో రాజకీయ నాయకులు కలగజేసుకుంటారో, ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి వాళ్ళు ప్రతి దాంట్లోనూ ఏలు పెడదాం అనేది వాళ్ళకి బాగా కోరిక. ఏలు పెట్టి వాళ్ళ మార్క్ అక్కడ ఒకటి పెడదాం అనేది. మీ మార్క్ ఎందుకండి, మీరు పాలన అందించండి చాలు అనే కదా మీరు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది. ప్రతి విషయంలోనూ వాళ్ళు ఒక వేలు పెట్టి ఈ నీట్ ఎగ్జామ్స్‌ని ఒక దాన్ని తీసుకొని వచ్చి ఎందుకు ఏ స్టేట్‌కి వాళ్ళు స్టేట్ నిర్వహించుకుంటున్నారు. ఆ నిర్వహించుకుంటున్న దాంట్లో అక్కడ పలానా స్టేట్ ఇలా ఉంది, పలానా స్టేట్ అలా ఉంది అని చెప్పుకునే దానికంటే గూడా ఈ పై ఈ కేంద్రం ఒకటి నిర్వహిస్తే వాళ్ళ ఈ వా అక్కడక్కడ జరిగే ఈ లీకేజీలు, ఈ పర్వం మొత్తం వెళ్ళి వాళ్ళ మీదే పడుతుంది గదా! ఆ విషయం ఆలోచించుకోలా. కాకపోతే అంతా మన గుప్పెట్లో ఉంటుంది, మన చేతిలో ఉంటుంది అనే ఒక ఉద్దేశంతోటి వీళ్ళందరూ కలిసి దాన్ని వాళ్ళ చేతులు గుప్పెట్లో పెట్టుకోవటం కోసం చేసిన కొన్ని పనులు మొత్తం అన్నీ తిరిగి తిరిగి ఇక్కడికి తీసుకొస్తున్నాయి. ఈటన్నిటి ప్రకారంగానే ఇవన్నీ చూసిన తర్వాతనే మొన్న బీజేపీ పార్టీకి క్లియర్ కట్ మ్యాండేట్ ఇవ్వండి. గత ఎన్నికల్లో 300 పైచిలుకు సీట్లు సాధించిన వాళ్ళు ఈసారి 240కి ఎందుకు పరిమితం అయిపోయారు? అసలు ఆర్ఎస్ఎస్ ప్ర తన తన ప్రభావాన్ని బీజేపీ మీద చూపించే ఆ నాయకులు సైతం ఆశ్చర్యపడిపోయారు. ఇలాగైతే 2029లో మనం అసలు గెలవటమే కష్టం. ఇంతటితోటి మోడీ ఇంటికెళ్ళిపోతాడు, బీజేపీ ఇంటికెళ్ళిపోతుంది. అంత తప్ప తర్వాత బీజేపీ ఉండదు అనే భయం ఇప్పుడు మోహన్ భగత్, ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళల్లో కలిగింది అనంటే దీని అంతటికి కారణం ఏంటి? ఈ లీకేజ్‌లే. చాలా విషయాలు మనం మర్చిపోయాం. మొన్నెప్పుడో మా నరేంద్ర మోడీ గుర్తు చేశాడు బోఫోర్స్ కుంభకోణం అని ఒకసారి. ఆ తర్వాత మళ్ళీ దాన్ని తీసి పక్కన పెడితే ఎందుకంటే దాన్ని ఎక్కువ మాట్లాడే కొంది రఫేల్ కుంభకోణం ఎక్కడన్నా బయటకు వస్తుందేమో అనుకున్నాడేమో దాన్ని పక్కన పెట్టుకొని అలనాడు ఎప్పుడెప్పుడో ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీని దాన్ని ఒక బ్లాక్ డేగా పరిగణిస్తానని ఇలాంటివి ఆర్భాటం చేయబోయాడు.
కానీ మొన్న ఏం జరిగింది పార్లమెంట్లో? రాహుల్ గాంధీ తోటాల్ లాంటి మాటలకి, వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక నరేంద్ర మోడీ పార్లమెంటు నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఏం పని ఉందండి బయట? లోపలుండి సమాధానం చెప్పాలి కదా. చెప్పకుండా బయటికి వెళ్ళిపోయి ఏమంత రాజకార్యాలు వెలగబెడుతూ ఉన్నారు. బడ్జెట్ సమావేశాల్లో నిర్మలా సీతారామన్ నెత్తి కొట్టుకుంటోంది. ఖచ్చితంగా అడగాల్సినవి అడుగుతుంటే ఇక వాళ్ళకు ఉన్న ఈ కొంత కింద కార్యవర్గం ఉంటారు కదా, వాళ్ళందరినీ, ఆ ఎంపీలందరినీ రెచ్చగొట్టి ఇక జాతి విషయం, కులం విషయం, కుల గణన మీద కొన్ని మాటలు తోటాలు పేల్చి టాపిక్ మొత్తాన్ని, బడ్జెట్ మీద ఉండే టాపిక్ మొత్తాన్ని అటు డైవర్ట్ చేశారు. ఇప్పుడు ఆ పార్లమెంట్లో ఈ కులాల గొడవ ఒకటి నడుస్తోంది. రాహుల్ గాంధీ కులం ఏదైతే మీకెందుకు? ఏదైనా కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ చెప్పుకున్నట్టు ఏం చెప్పుకోవాలా. ఒకసారి ఆయన నేను బీసీని అంటాడు, ఒకసారి ఆయన మోస్ట్ బ్యాక్వర్డ్ అంటే ఓబీసీని, ఇంకా అదర్ బీసీలో ఏదన్నా ఉంటే అదంటాడు. ఒకసారి ఇక్కడ కులాలు ఏమి లేవు, సంపన్న వర్గం, ధనిక వర్గం, పేద వర్గం అని ఒకటి ఉంది, నేను అందులో పేద వర్గానికి సంబంధించిన వాడు అంటాడు. ఏం మాటలు మాట్లాడతాడో ఆయనకే తెలియకుండా మాటలు మాట్లాడితే ఆ మాటలన్నిటినీ పక్కకు దోసేయటం కోసం ఇప్పుడు రాహుల్ గాంధీ కులాన్ని తీసుకురొచ్చారు. అంటే పర్టికులర్గా రాహుల్ గాంధీ గురించే మాట్లాడకపోయినా కానీ ఈ కులగణన కావాలి అని వాదిస్తున్న ఈ పార్టీల గురించే కదా వాళ్ళు మాట్లాడింది. అంటే ఆ పార్టీ యొక్క నాయకులను ఉద్దేశించే మాట్లాడారనే కదా మనం అనుకోవాలి. ఇవన్నీ తీసుకొస్తారు. వీటన్నిటినీ ఎందుకు తీసుకొస్తారు అని అంటే వేరే కారణానికి కొన్ని తీసుకొస్తారు. ఇప్పుడు ఈ పార్లమెంటు భవనం కట్టిన తర్వాత అందులో రాజదండం అనే ఒక దాన్ని తీసుకొచ్చి దాన్ని మళ్ళీ మరి ఇప్పుడు మన భారతదేశానికి సుప్రీం ఎవరండి? ద ఫస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు అవుతారు? రాష్ట్రపతి అవుతారు. ఆతో తీసుకెళ్లి పెట్టిస్తే నరేంద్ర మోడీ ఫోటోలు ఉండవు కదా. అందుకని ఆమెను పక్కకు దోసేశాడు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోస్ట్ బ్యాక్వర్డ్ నుంచి మేము తీసుకొచ్చి ఎంత గొప్పగా రాష్ట్రపతిని చేసామో చూడని చెప్పి మంత్రదండం మాత్రం ఆమెకి ఇలా. మరి ఇంకేది ఎక్కడుంది వాళ్ళకి నీతి జాతి? ఆ జాతి గురించో, ఆ నీతి గురించో, ఆ కులం గురించో మాట్లాడే అవకాశం వాళ్ళకి ఎక్కడుంది? ఆవిడతో పెట్టించాల్సిన రాజదండాన్ని ఆయన పెట్టి ఫోటోలు తీర్చుకొని ఆయన ఆర్భాటంగా ఒక ఆకృతిని ఒక దాన్ని తయారు చేసుకొని చేస్తే మరి పడిన వర్షాలకి అవన్నీ కురవటం మొదలుపెట్టాయి. దానికంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాత్కాలిక భవనం, ఈ సచివాలయం తాత్కాలిక భవనం అని కట్టిన దానికే గట్టిగా కట్టారు. జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్లాన్లు చేసి లోపలికి నీళ్లు వచ్చేటట్టు ఇవన్నీ చేస్తే దాన్ని అప్పుడు స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాద్ దాన్ని కనిపెట్టి ఫోటోలన్నీ దీపిచ్చి వేసేస్తే ఇంక దాని మీద మాట్లాడటం మానేశారు. అసలు అమరావతి మునిగిపోతుంది అని జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసేస్తుంటే దానికి వీళ్ళందరూ వంత పాడారా లేదా ఆ రోజున? ఆ పాడిన కారణానికి, ఆ పాడిన పాపానికి ఇప్పుడు వాళ్ళు కట్టింది కురవటం మొదలుపెట్టింది. దానికి చెప్పాలి సమాధానం. అదే కాదు, ఇప్పుడు వయనాడులోను కేరళలోను జరుగుతున్న వరదలు కూడా తీసుకొచ్చి అమరావతిలో జరుగుతున్నాయి అని కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలు చేస్తుంది. ఫేక్ ప్రచారం అమరావతి మునిగిపోతుంది అని. మునిగిపోతుంది. కాకపోతే ఇక్కడ అమరావతిలో ఏం జరిగిందంటే కొన్ని ఇప్పుడు శాశ్వత హైకోర్టు భవనం, శాశ్వత సచివాలయం భవనం కట్టడం కోసం కొన్ని ప్లాన్లు అవి గీపించి దానికి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే దానికి ఒక బేస్మెంట్ కూడా వేయటం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో దాన్ని పట్టించుకోకపోతే దాన్ని నిండుగా నీళ్లు పట్టేసేసి అవి మరమ్మతులు చేయటానికైనా పనికొస్తాయా లేదా మళ్ళీ నిర్మించాలా ఏం చేయాలని చెప్పి నీళ్లు తోడటానికి పెడితే ₹1,00,00,000 ఖర్చు అయింది. కేవలం ఆ పునాదుల్లో ఉన్న నీళ్లు తోడటానికి ₹1,00,00,000 ఖర్చు అయితే ఇక ఐఐటి వాళ్ళని తీసుకొచ్చి ఇంకా మాది పనికొస్తుందా రాదా, దాని మీద ఇంత భవనం కడితే చానాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది అని ఒక రాష్ట్రంలో ఉన్న హైకోర్టు శాశ్వత భవనానికి, సచివాలయం శాశ్వత భవనానికి చంద్రబాబు నాయుడు ఎంత కృషి చేస్తే మరి పార్లమెంటు భవనం కట్టాలంటే ఇంకెంత కృషి చేయాలి చెప్పండి. అప్పుడెప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టిన భవనాలు ఇంకా కురవకుండా బాగానే ఉన్నాయి. అనవసరంగా ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఆ భవనాన్ని కూల్చేశాడు కానీ ఆయన పేరుతోటి ఇంకోటి చేసుకుందామని. మిగతా అప్పుడు కట్టిన భవనాలన్నీ గట్టిగానే ఉన్నాయి. ఇంకా వీళ్ళు కడుతున్న భవనాలే అసనాటుగా తయారైనవి. వీళ్ళకి మళ్ళీ, వీళ్ళ పార్టీలకు మళ్ళీ, వీళ్ళ ఉద్దేశాలకు మళ్ళీ, వీళ్ళ మెజార్టీలకు మళ్ళీ. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే
జనం వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం కోసం 240 సీట్లే ఇచ్చారు వాళ్ళకి. కాకపోతే ఆ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ చెప్పాడు చూడండి, 2 ఊతకర్రలు దొరికినాయి ఆయనకి. చంద్రబాబు నాయుడు అనే ఊతకర్ర, నితీష్ కుమార్ అనే ఊతకర్ర, ఈ రెండింటిని పట్టుకొని పార్లమెంటుకి ఈడ్చుకుంటూ వచ్చాడు. 2029లో అయితే అసలు వచ్చే పనే లేదు. అదే ఇప్పుడు ఆ, ఈ ఆర్ఎస్ఎస్ కూడా భయపడుతోంది, మోడీ తోటి ఈ పార్టీ అంతమైపోతుంది అని. మోడీ వచ్చాడు గొప్పగా చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా మెదలకుండా ఊరుకొని మొత్తం బాధ్యతలు వీళ్ళ మీద వేశారు. వీళ్ళే సంకనాకించి పోయేటట్టున్నారు. యా, డెఫినెట్ గా సార్. ఎందుకంటే నిజంగా మోడీ మోడీ అని నెత్తి మీద పెట్టుకున్న బీజేపీ ఈ రోజు మోడీ వల్లే బీజేపీ పతనం కూడా అవుతుంది అనమాట. బీజేపీకి ఉన్న వాల్యూ, బీజేపీకి ఉన్న అభిమానం కూడా చాలా మందిలో తుడిచిపెట్టుకోవడానికి కారణం ఈ మోడీ అమిత్ షా చేసే అకృత్యాలే. సో డెఫినెట్ గా ఇలాంటివన్నీ కూడా రేపొద్దున 2029 మాత్రం మంచి బ్యాక్ ఫైర్ అయ్యేలా కనపడుతున్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.